అండ్ దెన్ అవుట్ ఆఫ్ దట్ మన స్కిల్ సెంటర్ కోసం నేషనల్ స్కిల్ కి 50 ఎకరాలు ఉచితంగా ఇస్తున్నారు భూమి నుంచి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను పావని గారిని నేషనల్ యాంథమ్ పాడమని చెప్తాను. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मांगे गाये तव जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఒకటే కోరటం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉన్న ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలు సందర్శించమని, వారికి సంబంధించి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ఇంకా సహకారం అందించడానికి ముందుకు రావాలని, దాంతోపాటు ఈరోజు కేంద్రం రాష్ట్రం వైపు చూడాలని, తెలంగాణ రాష్ట్రం కూడా మనకు వనరులు ఉన్నాయి, మనకు శక్తి యుక్తి మేధస్సు ఉంది, మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారి సహకారాన్ని కూడా కోరటం జరిగింది ఇప్పుడే జయంత్ చౌదరి గారు. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, మీకు మీలో నైపుణ్యం ఉంటుంది, ఆ నైపుణ్యం వెలికి తీసి పదను బట్టి పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాన్ని చేయడానికే స్కిల్స్ యూనివర్సిటీని చేపట్టడం జరిగింది. ఇంతకుముందే మా శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు చెప్పారు, ప్రతి జిల్లాకు మరి ఇంకా కూడా కింది స్థాయికి వెళ్లి నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని నేను ఐ రిక్వెస్ట్ జయంత్ చౌదరి గారు కూడా, బికాస్ వీ హ్యావ్ మండల్స్ విచ్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. వాట్ అవర్ అంజిరెడ్డి గారు వాస్ జస్ట్ టెలింగ్ అబౌట్ టు హ్యావ్ ఎ స్కిల్ సెంటర్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మండల్. ఫర్ దట్ వీ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ వాట్ కృష్ణయ్య గారు ఆల్సో వర్ టెలింగ్ ద సేమ్ థింగ్, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ ద స్కిల్స్ ట్రైనింగ్. ఫర్ దట్ వీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ద సెంటర్. సో నేనేమని కోరుతా ఉన్నానంటే, ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీ హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టాం. ఇక్కడ ప్రధానమైన కార్యాలయాన్ని, ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. వివిధ కంపెనీస్ ఇప్పటివరకే చాలా మందికి 3 months 6 months ట్రైనింగ్ మొదలు పెట్టారు. చాలా మంది అదే కంపెనీస్ లో కూడా ఉపాధి పొందడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మారుతా ఉన్న ప్రపంచం, పోటీతంలో ఉన్న ఈ ప్రపంచంలో మీలో శక్తి యుక్తి ఉన్నప్పుడు సరి అయిన దిశ లక్ష్యాన్ని ఎంచుకునే ప్రయత్న భాగంలో ముందుకు నడవాలని, ఈరోజు మీరు అందరూ వచ్చారు, మీకు స్కిల్స్ ఉన్నాయని. ఇక్కడ చాలా సంస్థలు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి, బ్యాంక్స్ వచ్చారు, ఇతర వారికి వచ్చారు. వారందరికీ సంబంధించి మీరు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు ఇక్కడ దొరికితే మీరు సంతోషపడతారు. నేను అనుకున్నది ఉద్యోగం దొరకలేదు, అయినా కానీ మనకున్న పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఏదో ఉద్యోగం చేస్తా ఉన్నాం అంటే దట్ ఈస్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్. ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ పోవాలి. స్కిల్కు సంబంధించి మీకున్న శక్తికి సరి సమానంగా ఉద్యోగాలు దొరకాలనే ఆక్షేపణ ఆలోచన మా ప్రభుత్వం చేస్తా ఉన్న ధర్మిల. నేను మీ అందరి గురించి కూడా చెప్తా ఉన్నాం, మీలో ఉన్న మేధస్సు శక్తి యుక్తిని ఉపయోగించుకొని మీరే ముందుకు పోవాలి, ఆ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలో ఈరోజు దిలీప్ కుమార్ గారు ఒక గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్కిల్ కు సంబంధించి స్కిల్ మినిస్టర్ ను ఆహ్వానించడం జరిగింది, కేంద్ర మంత్రిని ఆహ్వానం చేసి ఈరోజు మెగా జాబ్ స్కిల్ లోన్లు ఇచ్చే ప్రయత్నంలో ఏదో విధంగా సహకారం చేయాలి ఇక్కడ ఉన్న యువతకని చేస్తా ఉన్న ప్రయత్నాన్ని తప్పకుండా మేము అభినందిస్తా ఉన్నాం. వీఆర్ దేర్ ఫర్ ఇట్, వీ విల్ బి దేర్ ఫర్ యూ. అండ్ నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటి, ఇంకా కూడా ఈరోజు ఆన్లైన్ కోర్సెస్ వచ్చినాయి చాలా వరకు. ప్రభుత్వం పరంగా ఇచ్చే ఆలోచన మేరకు ముందుకు తీసుకెళ్తాం. ప్రపంచమంతా ఒకవైపు చూస్తా ఉన్నప్పుడు మేము ఇక్కడే ఉంటామంటే సరిపోదు, మనం కూడా మారాలి. మారుతూ కావాల్సిన స్కిల్స్ ఏం అవసరం ఉన్నాయి దాన్ని తెలుసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి అని మీ అందరికి మనవి చేస్తూ మంచి కార్యక్రమానికి నాంది చుట్టిన దిలీప్ కుమార్ గారికి, ఇక్కడ ప్రత్యేకంగా
మన ప్రాంతానికి మన రాష్ట్రానికి వచ్చేసిన జయంత్ చౌదరి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. The fact that we are in our country, a large number of our young people are underemployed. This is a feature of the Indian economy, not now, it has been a long-term feature, even in agriculture, in rural areas. Chaudhry Charan Singh actually wrote about the, disguised employment, which is the underemployment. And even today, when there's a government post that is advertised, you find that MBAs are now trying for fourth class employment. It's a sign that there is a stress in the economy. We have to recognize that. Also, there's a large number of young people who are under the NEET